రాజకీయ సమీకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి ఈరోజు ఫ్రంట్గా ఏర్పడటం, ఆ యొక్క భాగస్వామ్య పార్టీల కలయిక రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో జరగడం జరిగింది. దానిలో భాగంగా మన గోగూరు మండలంలో కూడా మన 3 పార్టీలు కలిసి మండల పదాధికారులతో ఒకసారి చర్చించుకోవాలనుకోవటం, దానిలో భాగంగా ఈరోజు గోగూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వారిని ఆహ్వానించి వారు మేము రాబో కాలంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, తర్వాత మన కాన్స్టిట్యున్సీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయానికి ఏ విధంగా కృషి చేయాలనే విషయం మీద వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మొదటగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మోక్సాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇక్కడ వచ్చినందుకు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు గారికి కూడా మండల తెలుగుదేశం పార్టీ జరుపుతున్న హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మండల జనసేన పార్టీ అధ్యక్షులు అమిరిశెట్టి వెంకటేష్ గారు, వారి యువకుడు, వారిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మనం అందరం కలిసి చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. అదేవిధంగా మండల జనసేన ప్రధాన కార్యదర్శి సురేష్ గారు, వారు మన ఇక్కడ వారను, గోగూరు వారను, వారిని కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మనం అందరం కలిసి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. మిగతా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన మండల పార్టీ పరిశీలకులు పమిడి రవికుమార్ చౌదరి గారికి, ఎన్నాపతి వెంకటేశ్వర గారికి, జిల్లా కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర రెడ్డి గారు, ఎక్స్ సొసైటీ అధ్యక్షులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మండల మైనార్టీ అధ్యక్షులు అహ్మద్ గారు, జగన్ పక్కా జీరాజ్ గారు, నరసింహరావు గారు, మిగతా ఇక్కడ ఉన్న వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మనకు ప్రత్యేకంగా విశ్వనాథరావుపేట మన వార్డు మెంబరు జయరామయ్య గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ రాజకీయ మీటింగ్ ప్రసంగాలు కాకుండా మండలంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయం మీద మనం చర్చించుకోవాలని ముఖ్యం. అందరూ అభిప్రాయాలు తీసుకుందాం. ఈ సందర్భంగా మన మండల పార్టీ పరిశీలకులు పమిడి రవికుమార్ చౌదరి గారిని ముఖ్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు గోగూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులకి స్వాగతం, సుస్వాగతం. పొత్తులో భాగంగా ఈరోజు 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిందిగా కోరుతూ, ఏదైనా 3 పార్టీల సమన్వయంతో పనిచేయాలి. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేస్తున్నాం. ఎక్కడికి ఎవరు ఇగోలు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అందరం సమిష్టి నాయకత్వంలో రేపు ప్రచారం చేయాలన్నా, ఇంకొక క్యాండిడేట్ వచ్చే రోజు కానీ ముందు రోజు కానీ గ్రామాల్లో ప్రచారానికి 3 పార్టీలు కలిసి, ఏ ఒక్క పార్టీ కాకుండా 3 పార్టీలు కలిసి తిరగాలని చెప్పి నిర్ణయించుకొని ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా గోగూరు మండలంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కలిసినాయి కాబట్టి ఈ 3 సమిష్టి కూటమిలో ఈ మండలం నుంచి 3000 పైచీలకు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ విధంగా కృషి చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన గోగూరు నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన కార్యకర్తలకు ఫస్ట్ శుభాకాంక్షలు. నాయకులకు తెలుగుదేశం పార్టీ మన గోగూరు మండలం ఇన్ఛార్జ్ మన నాగేశ్వరరావు గారికి అండ్ మరియు బీజేపీ పార్టీ మన శ్రీనివాసరావుకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మా ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని దించేయాలి మనం ఎమ్మెల్యే పదవి నుంచి. ఎందుకంటే మనకి 10 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే ఓటేస్తా ఉన్నాం, కానీ ఇంటి ముందు ఆ రోడ్డు కూడా వెళ్ళిపోతున్నాడు. దానికి కారణం మనం ఓట్లు వేసి నిర్లక్ష్యంగా సంపాదించుకుంటున్నాడు. ఇసుక మనం చెప్పాను, మన కాలుష్యాలు ఇంటికాడే ఇట్లానే ఆ మాఫీ అన్నీ చేసేసారు. దాన్ని మనం
ఈసారి గట్టిగా చూసుకుని మనమంతా ఒక త్రాటి మీద నిలబడి అందరం మన కావ్యకృష్ణారెడ్డిని ఎక్కువ మేరతో గెలుచుకున్నామని చెప్పి మేమంతా భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కూర్చొని చెప్పాను పర్లేదు. మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసిన సందర్భంగా మొట్టమొదటిగా ఈరోజు భోగోల్లో మనం సంయుక్త సమావేశం అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి ఈ జరగబో ఎలక్షన్ అసెంబ్లీ గారికి మీదట ప్రతి ఎలక్షన్లో కూడా అందరం ఉమ్మడిగా, తర్వాత వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా బయట నుంచి కూడా పొత్తు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ నరరూప రాక్షసుడు జగన్ను ఓడించాలంటే మనకు లోకల్గా ఎమ్మెల్యేలు కాదు, అసలు జగన్ను మనం ఓడించాలా, లేకపోతే ఈ రాష్ట్రం అసలు అరాచకం అయిపోయింది. మనం ఎవరు కూడా ఏదల్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, కనీసం మన ఆస్తులను కూడా మనం కాపాడుకునే పరిస్థితి లేదు. అందువల్ల మన అందరం కలిసి కూడా ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ ఉండొచ్చు, ఇంకో దగ్గర బీజేపీ క్యాండిడేట్ ఉండొచ్చు, వీళ్ళు ఇంకో దగ్గర జనసేన క్యాండిడేట్ ఉండొచ్చు, కానీ వీళ్ళందరినీ విడివిడిగా ఆ పార్టీ క్యాండిడేట్ కాకుండా ఉమ్మడి క్యాండిడేట్, ఇదంతా ఒకటే క్యాండిడేట్ కింద మనం అనుకొని అందరం కలిసి మన శాయశక్తుల మనం ప్రచారం చేసి ఎవరికి తగ్గట్టు వాళ్ళు మనం ఎలక్షన్లో ప్రతి పంచాయతీలో మెజార్టీ తెచ్చి చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. మిత్రపక్షమైన టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్త సమావేశానికి వచ్చిన ఇన్ఛార్జి వహిస్తున్న అల్లపట్టి నాగేశ్వరరావు గారికి, అలాగే రవణ గారికి, శ్రీనివాసరావు గారికి, అందరికీ పెద్దలకి నా నమస్కారాలు. మనందరం కలిసి పనిచేయాలి మీరు. ఎందుకంటే అవతల పార్టీ ఎదుర్కోవాలంటే ముందు మనలో ఒక ఇది ఉండాలి. మా స్ట్రెంత్ లేకపోతే మనం అవతల ఎదుర్కోలేము. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ మధ్య కూడా మన నాయకుడు, అవతల నాయకుడు ఒక ఆయన విమర్శించాడు, మీ పార్టీలో మీకు ఐక్యత లేదు, మమ్మల్ని ఎదుర్కొంటారని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నిన్న కూడా ఒక విషయం జరిగిందంటే చెప్పదు నాకు తెలియదు, కానీ ముఖ్యంగా మనం ఏదంటే మన నాయకులంతా కలిసి పని చేయకపోతే మనం ఎదుర్కోలేము. ఆయన గెలిచేది కాదు పక్కన పెట్టిన మళ్ళీ ఐక్యత లేకపోతే మనం ఏం చేయగలం. కాబట్టి ముందు మన అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ పెద్దలు ముందు కూర్చొని అందరూ కూర్చొని పెట్టి ఒకవేళ ఎవరో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి వాళ్ళు కూర్చొని పెట్టి ముందు వాళ్ళు కలపండి ఫస్ట్, తర్వాత మన ఎట్లా చేయాలంటే తర్వాత పెద్ద చూసిన ఒకరు బాగుంటుంది నా భావన. ఈ అవకాశం ఇచ్చిన నాయకులు మనందరం కలిసి కట్టుగా చేస్తే కంపల్సరీ ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు కానీ పైన మన ప్రభుత్వం కానీ ఈజీగా స్థాపించాలని నేను తెలియజేస్తూ
మండల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జనసేన జనరల్ సెక్రటరీ ముందుకు రా. వస్తాడు అది ఒకసారి మా రెడ్డి దగ్గర రెడ్డి చూసేస్తున్నాడు. నన్ను చూసేస్తాను లాస్ట్